ఒకప్పుడు ధరణికోట అనే చిన్న గ్రామం ఉండేది. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఆ ఊరి సొంతం. కాని అడవుల్లో దాగున్న దోపిడీదారుల భయం ప్రజల మనసుల్లో నిత్యం ఉండేది. ధనుంజయుడు అనే యువకుడు తన తల్లి సీతమ్మతో కలిసి ఆ గ్రామంలో నివసించేవాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ధనుంజయుడు ధైర్యంగా, బాధ్యతగా ఎదిగాడు. గ్రామానికి ఏదైనా కష్టం వస్తే ముందుండేవాడు. దోపిడీదారులు తరచూ గ్రామంపై దాడి చేసి ధాన్యం, నగలు దోచుకునేవారు. ప్రజలు భయంతో వణికిపోయేవారు. సహాయం కోసం ఎదురు చూసేవారు. కానీ ఎవరూ రాలేదు. ధనుంజయుడు మాత్రం ఊరుకునే రకం కాదు. ఇలా భయపడుతూ బతకడం కాదు అని ధనుంజయుడు గర్జించాడు. మన ఊరిని మనమే కాపాడుకోవాలి. మిత్రులతో కలిసి అడవిలోకి వెళ్ళాడు. దోపిడీదారుల స్థావరాన్ని కనిపెట్టాడు. ఒక వ్యూహం రచించాడు. ధనుంజయుడు తన స్నేహితులతో కలిసి దోపిడీదారుల స్థావరం చుట్టూ మంటలు పెట్టాడు. వారిని బంధించి గ్రామానికి శాంతిని తెచ్చాడు. ధనుంజయుడు ఒక సాహసికుడు మాత్రమే కాదు, ప్రేరణాత్మక శక్తి. నువ్వు కూడా ధనుంజయుడిలా ధైర్యంగా అడుగులు వేయగలవు. నీలోని సాహసికుడిని మేల్కొలుపు. ఈ కథను స్నేహితులతో పంచుకో. నీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయి.